అందరికీ శుభోదయం. నా పేరు అన్నపూర్ణ. నేను గాంధీనగర్‌లో ఉంటాను. లక్ష్మి ద్వారా ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. ముందుగా ఈ గ్రూప్ నడిపే, అలాగే ఈ గ్రూప్‌లో ఉండే సభ్యులకి, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కరోనా కష్టకాలంలో ఎవరం కూడా పర్సనల్‌గా కలుసుకుని మాట్లాడుకునే అవకాశం లేకపోయినా, ఈ వాట్సాప్ వల్ల అందరం ఒకరి క్షేమం ఒకరు తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఎన్నో విషయాలు మంచి, చెడు, సుఖం, సంతోషం అన్నీ కూడా పంచుకోగలుగుతున్నాం. ఎస్పెషల్లీ ఈ గ్రూపే సీనియర్స్‌ది కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో అందరికీ ఆసక్తి, అలాగే ఎన్నో భగవత్ విషయాల్లో పరిజ్ఞానం ఉంటుందని తెలుసు. కాకపోతే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వాట్సాప్‌లో కూడా మన మధ్య ఒక సత్సంగం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో ఒక చిన్న ప్రయత్నం అంతే. నాకు తెలిసిన విషయాలు మీ అందరి ముందు ఉంచుతున్నాను. అలాగే మీతో పంచుకుంటున్నాను తప్ప మీ పెద్దలందరికీ తెలియదని కాదు. కేవలం ఒక సత్కాలక్షేపం అని మాత్రమే ఇది ప్రారంభిస్తున్నాము. అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని, నాకున్న చాలా 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 చిన్న పరిజ్ఞానంతో సాధనలో ముందుకు వెళ్ళాలన్న నా ఆలోచనని, నా తపనని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ అడవి అన్నపూర్ణ. ఇక విషయంలోకి వస్తే, భాగవతంలోని కథలు ఎంతో రసవత్తరంగా ఉంటాయి. అందరం చదివిన వాళ్ళమే, అందరికీ తెలుసున్నవే. ఎంత తెలుసున్నా కూడా ఒకసారి మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటే మనకి అది బాగుంటుంది. ఆ తర్వాత భగవత్ సాన్నిధ్యంలో ఉన్నట్టుగా ఉంటుంది అని మొదలు పెడుతున్నాము. అసలు భాగవతం అంటేనే చెరుకు రసం అంత మధురం అంటారు కదా. అందులోని కొన్ని విషయాలు, కొన్ని ఘట్టాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. తప్పులుంటే అన్యదా భావించకండి. నమస్తే.